చిత్తూరు జిల్లా పొంగనూరులో ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. సుగాలిమిట్ట క్వారీ దగ్గర పరస్పరం దాడులు చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని 16 మందిని అదుపులోకి తీసుకుని పిఎస్కు తరలించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని పాలమనేరు ఇన్ఛార్జ్ డీఎస్పీ విష్ణు రఘువీర్ హెచ్చరించారు. పొంగనూరు అనగానే ఇది రాష్ట్రంలో గుర్తింపు వచ్చేటువంటి ప్రాంతం. ఈరోజు ఏదో బయట ఊరు బయట ఏదో క్వారీ దగ్గర ఏదో కొంతమంది వెళ్ళి అల్లరి చేస్తున్నారని ఒక ఇన్ఫర్మేషన్ రావడంతో పోలీసులు టైమ్లీ రియాక్ట్ అయ్యి ఎస్ఐ, ఇన్స్పెక్టర్, మొబైల్ పార్టీసు అందరూ కూడా ఇంకా మనకు 144 సెక్షన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ ఇమ్మీడియట్గా రషప్ అయ్యి సీన్కి వెళ్ళారు. ఇక్కడ నుంచి మనకు సుమారుగా ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఊరికి ఆనుకొని చివర సుగాలిమిట్ట దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్న క్వారీస్ దగ్గరికి ఎవరో వచ్చారు, ఏదో చేయబోతున్నారు ఇన్ఫర్మేషన్ వస్తే వెళ్ళారు. అక్కడ ఉన్న కొంతమంది అబ్బాయిల్ని తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత విచారిస్తే ఈ మైన్స్ మావి, దీంట్లో మాకు హక్కు ఉంది, ఏదో మాట్లాడుతున్నారు. ఒకవేళ వాళ్ళకి మైన్స్ ఉండొచ్చు కాదు, వాళ్ళకి హక్కు ఉండొచ్చు కాదు, అవన్నీ కూడా నిర్ధారించడం మేం కాదు పోలీసులు కాదు. మనం ఏమన్నా కోర్టుకు పోవాలి, కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవాలి, లేదా కోర్టు నుంచి ప్రొటెక్షన్ అడగాలి. మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఉంటే మేము వెళ్తామని చెప్పాలి. అంతేగాని ఎవరు మటుకు వాడు పోయి నేను మైన్స్లో పోయి నా మైన్స్ నేను వెళ్ళిపోతాను చేసుకుంటానంటే మీరు ఇంతకాలం ఎందుకు ఆగారు? నిజంగా వాళ్ళకి హక్కు అధికారం ఉంటే వాళ్ళు అక్కడికి పోవాలి. పోకోకుండా ఊరికి ఎవరు పడితే వాళ్ళు దారిన పోయి పిల్లల్ని ఎంగేజ్ చేసి పంపించడం కరెక్ట్ కాదు. సో దానివల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుంది. అదృష్టం బాగుండి పోలీసు టైంలీ పోయి ఇంటర్ఫియర్ అయ్యారు కాబట్టి ఏమీ జరగలేదు. ఏదైనా జరిగి ఉంటే ఈరోజు మేము కూడా దానివల్ల మాకు ఒక చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. సో టైంలీ మా ఎస్ఐ, ఇన్స్పెక్టర్లు అందరూ వచ్చారు కాబట్టి వాళ్ళని ప్రివెంట్ చేయగలిగాము. అందరిని తీసుకొచ్చాము. వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిపిస్తున్నాము. వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి బైండ్ ఓవర్ చేసుకొని గతంలో వీళ్ళు ఆల్రెడీ ఏమైనా కేసులు ఉన్నాయో ఒకసారి వెరిఫై చేసుకొని పంపించేస్తాం. సరే, ఏదైనా ఉంటే మనకి ఇన్వెస్టిగేషన్ ఒకవేళ ఏదైనా అక్కడ ఏదైనా జరుగుంటే చెప్తామండి. ప్రస్తుతానికి అయితే ఒక చిన్న అందరికీ ఏం చెప్పదలుచుకున్నారంటే ఎవరికైనా ఎలాంటి సమస్యలు ఉన్నా మైన్స్ కావచ్చు, ఇసుక కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ మా దృష్టికి తీసుకురండి దయచేసి. మాకు చెప్పకుండా ఎవరెక్కడికి వెళ్ళి ఏదన్నా వాళ్ళే వ్యక్తిగతంగా చేయాలని చూస్తే అనవసరంగా దాన్ని పార్టీ పరంగా రంగు పులిమి లేకపోతే ఇంకొక రకమైన టర్న్ తీసుకొని భావోద్వేగాలు